కాకినాడ రూరల్ రాయుడువారిపాలెం జంక్షన్ వద్ద ఇటీవల స్కూల్ ఆటో టిప్పర్ ఢీకొన్న ఘటనలో మృతి చెందిన చిన్నారి ఐశ్వర్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఐశ్వర్య కుటుంబ సభ్యులు సర్పవరం పోలీస్ స్టేషన్ ముందు రోడ్డు మీద బైఠాయించి ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ రాయుడువారిపాలెం జంక్షన్ వద్ద స్కూల్లో ఆటో మరియు టిప్పర్ ఢీకొన్న ఘటనలో చిన్నారి ఐశ్వర్య మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ను సీసీ ఫుటేజ్ ద్వారా పట్టుకోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు న్యాయం జరగలేదని, వెంటనే మాకు న్యాయం చేయాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. సుమారు వారం రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు డ్రైవర్ని అదుపులోకి తీసుకోలేదని, తమకు న్యాయం చేయాలంటూ ఐశ్వర్య కుటుంబ సభ్యులు తల్లి మేనమామ డిమాండ్ చేశారు. దీంతో సిఐ పెద్దిరాజు వచ్చి మీకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని, ఇలా ట్రాఫిక్ని అంతరాయం కలిగించే విధంగా ధర్నా చేయడం సరికాదన్నారు. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే డ్రైవర్ గుర్తించి పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగిందని అయితే కుటుంబ సభ్యులు వెనుతిరిగారన్నారు. మన నాగేశ్వర ఫోన్ చేసామండి. ప్రసాద్ దుర్గప్రసాద్ అని ఫోన్ చేశాడు. వాళ్ళకి దుర్గప్రసాద్ అని ఫోన్ చేసి వాళ్ళు రాలేదండి. వాళ్ళు రాకపోయి మీరు సీఏగా చెప్పారని చెప్పి 10 గంటల వచ్చి మాట్లాడండి అని చెప్పారండి. మన నాగేశ్వర గారు వాళ్ళు ఆ దుర్గప్రసాద్ మళ్ళీ ఫోన్ చేస్తే రాలేదు. గట్టిగా మాట్లాడారు దుర్గప్రసాద్ గారు. ఏదైనా వాళ్ళు చనిపోయిన వాళ్ళు వస్తారు, మీరు ఎందుకు రావడానికి అయ్యిందని గట్టిగా మాట్లాడారు. మీరు నాకు ఇప్పుడు ఏదో ఉందో నాకు చెప్పాలి, చెప్పి మాట్లాడతాం. కదా ఇక్కడ కొన్ని ఇప్పుడు మీరు అన్నది పెట్టాల్సిందండి. 50 లక్షలు నేను డిమాండ్ చేసా ఉంటారు. అది 50 లక్షలు ఎవరు డిమాండ్ చేయలేదండి ఇక్కడ. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు మీడియా మాట అయితే బయటకు వచ్చింది, మాట బయటకు వచ్చింది. నాకేం తెలుసు, నాకేం తెలుసు. అవన్నీ వద్దండి, అవన్నీ వద్దు. డిపార్ట్మెంట్ కానీ రకరకాల మెజర్స్, ఫైన్ వేయటాలు ఇవన్నీ రకరకాల చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మీ పాపై కాదు, రోజు ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. అది దురదృష్టకరమైన సంఘటన. చిన్న పాప చనిపోయింది అనేటటువంటి సానుభూతి మా అందరి మీద ఉంది. సరే, మీరు 50 లక్షలు అడిగి 40 లక్షలు అడిగితే అది కాంపెన్సేషన్. నేను సీన్ లో ఎవరో ఒక రిపోర్ట్ ఇక్కడికి వచ్చి 50 లక్షలు అయితే ఇచ్చేస్తావా అన్నాడండి అవతల రిపోర్ట్. ఆయన పట్టుకొని వాడికి ఫోన్ చేశారట. నాకేం చెప్తారు, మనకి రిపోర్ట్లు కూడా వద్దు. ఇక్కడ చెప్పు, ఇను సామరస్యంగా మాట్లాడు. చెప్పండి, నేనున్నాను, నేను మాట్లాడు. నువ్వు నా దగ్గరకు వచ్చావా లేదు? వచ్చానండి. మీరు మాట్లాడుకుంటే ఏమన్నా ఉంటే పోలీసుకి కాంపిటీషన్ తోటి సంబంధం లేదు. అవును చెప్పారు. ఈ పాపకే పగడబందీగా కేసు కట్టాం. అవును చెప్పారండి. కేసు కట్టాం. ఆడు ఆగండి, బుద్ధి వెళ్ళిపోయిన వాడిని మేము ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల ద్వారా వాళ్ళని 6 గంటల్లో ట్రేస్ చేసి, ఆడు ఓనర్ ఎవడో దాంట్లో కెమెరాలో ట్రేస్ చేసి మా కానిస్టేబుల్ ప్రసాద్ ఆడు ఓనర్తో మాట్లాడితే ఆడు ఇంకొకటి కమ్మేశానంటే ఎవడికి అమ్మేశాడు వాడిని పట్టుకొని ఇమీడియట్గా లారీ డ్రైవర్ని తెప్పించి ఇక్కడే ఉంచాం. మేము ఇక్కడే ఉంచాం. ఇప్పటికీ కూడా దాన్ని ఎందుకు ఉంచాం? మీకు ఏదైనా న్యాయం చేయాలి, మీకు ఏదైనా న్యాయం చెప్తే చేసాం. ఇప్పుడు వినండి, నేను చెప్పేది వినండి. ఎవరైనా సరే మనం ఏదైనా పోలీస్ స్టేషన్లో కూర్చొని మాట్లాడుకోవాలి. మీకు ఏదైనా ఉంది, సిఐ గారు మాకు ఇలాగానే మాట్లాడాలి, లేదా ఆన్లైన్లో కూర్చోబెట్టి ఏదైనా మాట్లాడతాం, లేదంటే లేదు, అవుతే అవుతుంది, లేకపోతే లేదు. మేము చేయగలిగినంత వరకు సహాయం, బాధితులకి సహాయం చేస్తాకే బాధితుల వైపునే మేము ఉన్నాం. అంతేగాని ఎవడో లారీ ఓడి కానివీడి తరపున మేమేం లేము. కానీ చట్టాన్ని అతిక్రమిస్తే ఎవడైనా సరే, మీరు ఎంత బాధితులైనా, మీ మీద మాకు ఎంత సానుభూతి ఉన్నా చట్టం తన బంధాన్ని చేసుకెళ్తుంది. ఈ విధంగా ఇది ఒక హైవే. ఈ హైవే మీద పోలీస్ స్టేషన్ మీద కూర్చోవడం అన్నదే చట్టరీత్యా నేరం, రాగపుల్ రెస్ట్రైంట్. ఈ ట్రాఫిక్ అంతరాయం, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కలిగించడం అన్నది చట్టరీత్యా నేరం. దీని మీద మాత్రం ఎఫ్ఐఆర్ కట్టి బాధితులు అందరి మీద ఎవరైతే ఉన్నారో అందరి మీద కూడా చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. ఇప్పుడు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మీకు ఏదైనా ఉంటే రిప్రజెంట్ చేయండి, నాకు చెప్పండి. నా దగ్గరికి వచ్చారు, మీరు మాట్లాడుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ మీరు నా దగ్గర వచ్చి ఏమైందని చెప్పారా? నిన్న వాళ్ళు మమ్మల్ని 10 గంటలు రమ్మన్నారు కదా.